చూశారు. అతని దాతృత్వం ద్వారా జరిగిన కార్యం అనేకులు సంతోషపడ్డారు, అనేకులు తృప్తిగా తిన్నారు. ఈ రోజున అతను మనకు మాదిరిగా ఉన్నాడు, మనం దాతృత్వం కలిగిన వారికి ఉండాలి అని ఆ పిల్లవాడిలో నుంచి దాదాపు 2 నెలల క్రితం ఈ మాట, ఇంటికే నెలన్నర ఉండొచ్చు, చెప్పడం జరిగింది. ఈ రోజున అదే దానినే కొనసాగిస్తున్నా. అంటే సందేశం అది కాదు, ఏదన్నా అవకాశం ఉంటే మళ్ళా దాన్ని ట్రై చేద్దాం. ఇప్పుడు 15 వచనం చూద్దాం. 6:15 రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళాను. నేను చిన్న మాట్లాడగలను. బైబిల్ తండ్రి మీ పొందనాలు. ఈ బైబిల్లో మాకు తోడుగా ఉండండి, వేరే సంఘాన్ని బలపరచండి, మాతో మాట్లాడండి, మీ చిత్తాన్ని తెలియజేయండి. పాల్గొన్న బిడ్డలు జీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోక. ఇందులో రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. ప్రజలు యేసు ప్రభును రాజుగా చేయటానికి ఇష్టపడిన వారిగా కనబడుతూ ఉన్నారు. ప్రజలు యేసు ప్రభును రాజుగా చేయడాలని ఇష్టపడతారు. అయితే యేసు ప్రభువు అది తెలుసుకొని ఇక్కడ రాయబడి ఉంది, యేసు ఎరిగి అనే మాట అందరూ ఎరిగి అన్నమాట. అది తెలుసుకొని ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. కొంతమంది చెప్పారు ఆయన అక్కడి నుంచి పారిపోయాడని కూడా చెప్తా ఉంటారు. నేను అంటాను, వారికి దొరకకుండా ఆయన వెళ్ళిపోయాడు, లేక వారి నుండి తప్పించుకొని ఆయన కొండకు వెళ్ళిపోయాడు అని చెప్పి ఒక ప్రశ్న. యేసు ఎందుకు వారి ఇద్దరు నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు? యేసు ఎందుకు తప్పించుకొని వెళ్ళిపోయారు? వారేం చంపడానికి రావట్లేదు, గౌరవం ఇవ్వడానికి వస్తూ ఉన్నారు, కిరీటం పెట్టడానికి వస్తూ ఉన్నారు, రాజుగా చేయడానికి వస్తారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఎలక్షన్ జరిగింది. ఏదో నాయకత్వం ఆ స్కూల్లో ఎవరు పిల్లలైతే చదువుతూ ఉన్నారో ఆ పిల్లల పేరెంట్స్కి జరిగిన ఒక ఎన్నిక, పేరెంట్స్ కమిటీ ఎలక్షన్ అన్నమాట. దానికోసం కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో రాజకీయాలు జరిగినాయి. ఈరోజు జరిగింది. అంటే ఎవరైనా ఒక అధికారం చలాయించడం కోసం, ఒక పెత్తనం కోసం, పెద్దరికం కోసం ఎదురు చూస్తారు. దానికోసం మర్డర్స్ చేస్తూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. దానికోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడ ఏ పోస్ట్ దొరికిద్దా మనకు, ఏ పదవి దొరికిద్దా మనకు ఎదురు చూసే కాలంలో మనం ఉన్నాం. యేసు ప్రభు కూడా ఇదే కాలం. అయితే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. అది తెలుసుకొని ఎందుకు అంటే నాకు వచ్చిన ఒక ఆలోచన, నేను ఇట్లా అందరం కలిసి ధ్యానం చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. నేను గడిచిన 2 వారాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. లాస్ట్ వీక్ కొంత ధ్యానం చేశాను, ఇంత చేయలేదు. ఎక్కడైనా రాబట్టే మేలేదు. అలా చూశాను. ఇది చెప్పాలి సందేశం, ఈ దారి వేద్దామా పేదమా అని నేను చూస్తూ ఉన్నాను. నేను చూస్తున్న కొంత నాకు వచ్చిన థాట్ నేను చెప్తాను. అదేంటంటే ఆయన ఎందుకు తప్పించుకొని వెళ్ళిపోయాడు అని ప్రశ్న వేసి నేను రాసుకున్న మాట ఏంటంటే ఆన్సర్ జవాబు, నేడు మనకు మాదిరిగా ఉండుటకు లేదా మనం ఆయనను చూసి నేర్చుకునేటకు ఆ విధంగా చేశాడు. నేడు మనకు మాదిరిగా ఉండడానికి లేదా మనం ఆయన చూసి నేర్చుకోవడానికి, ఏం మాదిరి మనకు ఉంచడానికి లేదా మనం ఆయన నుండి ఏం నేర్చుకోవడానికి ఆ విధంగా చేశాడు అనే విషయాలు మనం చూద్దాం. 1-2 విషయాలు.
యేసు ప్రభువారు చేసిన పనులు, మాట్లాడిన మాటలు, చేసిన క్రియలు కొన్ని ఉన్నాయి. కొన్ని అందులో చాలా చాలా స్పెషల్ కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, ఒక రెండు మూడు. నేను ఇక జ్ఞాపకం కోసం చెప్తాను. ఒక మాట ఏంటంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. యేసు ప్రభు యోహోను అనే శిష్యుని దగ్గరికి వచ్చి బాప్తిస్మం పొందాడు. ఆయనకు బాప్తిస్మం అవసరమా? ఎందుకు పొందాడు అంటే, నీతి యావత్తు అలా జరుగుటకు కానివ్వు అన్నాడు. అంటే ఈ రోజున మనకు మాదిరిగా ఉండడానికి, మనము బాప్తిస్మం పొందడానికి. చాలా మంది బాప్తిస్మం అక్కర్లేదని వాదించేవారు ఉంటారు. అలాంటి వారికి జవాబుగా యేసు ప్రభువారు, ఇదిగో నేను బాప్తిస్మం తీసుకున్నాను, మీరు కూడా బాప్తిస్మం తీసుకోండి అని ఇచ్చడం కోసం, అనే విషయాన్ని మనం నేర్చుకోవడం కోసం, ఆ విషయాన్ని మనము జరిగించడం కోసం యేసు ప్రభువారు బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకో మాట కూడా చెప్తాను. అదేంటంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వాక్యం. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వాక్యంలో చూస్తే, అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇది కూడా ఈ భూలోకంలో ఎవరు చేయలేదు, ఎవరు చేసేది కాదు, అంత సాహసం లేదు. యేసుతో ఈ పని చేసి ఎందుకు చేశాడంటే, ఇది కూడా మనం ఆయన చూసి నేర్చుకోవడానికి, ఈ విషయంలో కూడా మనకు ఆయన మాదిరిగా ఉండడం కోసం చేశాడు. ఈరోజు మనం అది చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే, మనకు ఇతరులు కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇప్పుడు అది మనకు కుదరదు. కొన్ని సంఘాల వారు, కొంతమంది సేవకులు సంస్కార ఆరాధన అని పేరు పెట్టి నెలకు ఒకసారో లేదా సంవత్సరానికి ఒకసారో లేదా డిసెంబర్ 31వ తేదీ రాత్రి చాలా మంది ఇట్లా వారి సంఘానికి వచ్చే విశ్వాసులు అందరి పాదలు కడుగుతూ ఉన్నారు. ఇట్లా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఏది రైతు, ఏది రాంగు, ఏది సిద్ధాంతం అనేది కూడా మనం ఇప్పుడైతే మనం చర్చించలేము. ఒకవేళ ఎప్పుడన్నా ఈ విషయాలు పరంపరలో ఏదన్నా గాడినన్న సిద్ధాంతం చెప్తున్నాడు కాబట్టి అందులో ఇవి వచ్చి రావచ్చు. మనం మరింత సమాచారం విందాం. సరే, మొత్తం మీద యేసు ప్రభు ఎందుకు తప్పించుకొని వెళ్ళిపోయాడు అంటే, నాకు వచ్చిన థాట్స్ ఆయన మనకు మాదిరిగా ఉండడానికి కోసం, లేదా ఆయన చూచి మనం నేర్చుకోవడానికి. ఏం నేర్చుకుంటాం, ఏ విషయంలో మనకు మాదిరి అంటే, ఒకటి బాప్తిస్మం పొందే విషయంలో, రెండు కాళ్ళు కడుగుటంలో. అంటే కాళ్ళు కడగటం అంటే నేనేమంటానంటే తగ్గించుకోవటం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. అంటే తగ్గింపు కలిగి జీవించడం కోసం, విధేయత కలిగి జీవించడం కోసం యేసు ప్రభు అట్లా చేశాడు అని నేను చెప్పాలి అనుకున్నాను. ఇంకొక మాట ఇదే యోహాను 6:15లో రాజుగా చేయాలనుకున్నారు. ఆయనేమో నాకు వద్దు, ఎక్కడ వీళ్ళు రాజుగా చేస్తారు, ఎక్కడ కిరీటం పెడతారో అని చెప్పేసి ఆయన తప్పించుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు సందేశానికి ఈ మాటలకు అసలు సంబంధమే లేదు. జస్ట్ అక్కడ మీకు జ్ఞాపకం చేసి, ఇవి స్పెషల్ థింగ్స్, స్పెషల్ విషయాలు ఎవరు చేయరు. అందుకని చెప్పేసి ఈ మాటలు అట్లా గుర్తుపెట్టుకోండి. ఇందులో కూడా మనకు పాఠాలు అయితే, నేను చెప్పాలనుకున్న విషయంలో మనం నేర్చుకోని విషయం కానీ, మనకు మాదిరిగా ఉండడం కానీ, ఆయన ఎందుకు తప్పించుకొని పోయాడు, ఆయన ఇది ప్రాసెస్ పెట్టుకొని ఎందుకు తప్పించుకొని పోయాడు అనే దానికి జవాబుగా నేను ఒక మాట చెప్తాను. ఎందుకు తప్పించుకొని పోయాడు ఒక మాట చూడండి. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూడండి. 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. లోకమును దాని
దాని ఆశయు గతించి పోవును. 17 ఇది కదా, 15. ఈ లోకములో నైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకము నైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటే ఈ లోకాన్ని కానీ లోకములో ఉన్న వాటిని మనము ప్రేమించకుండా ఉండడం కోసం యేసు ప్రభు ఆ విషయంలో మనకు మాదిరిగా ఉండడానికి ఆ విధంగా చేశారు. ఈ లోకంలో ఆధిక్యతలు ఉన్నాయి, ఈ లోకంలో ఐశ్వర్యం ఉంది, ఈ లోకంలో ఘనతలు ఉన్నాయి, ఈ లోకంలో నాయకత్వం ఉంది, ఈ లోకంలో పదవి వ్యామోహం ఇవన్నీ ఉన్నాయి. అవి యేసు ప్రభు వారు స్వీకరించకుండా తీసుకోకుండా తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఈ విషయం చాలా మంది ఈ పదవులకు ఆశపడి బతుకులు పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఈ పదవులకు ఆశపడి భక్తి మార్గంలో కావచ్చు, లోకములో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, భక్తిని పోగొట్టుకున్నవారు, జీవితాన్ని పోగొట్టుకున్నవారు, బ్రతుకును పోగొట్టుకున్న వారు ఉంటున్నారు. దానికి ఉదాహరణగా ఒక మాట చెప్తాను మీకు. అదేంటంటే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో ఒక మాట రాయబడి ఉంటుంది. అదేంటంటే ఈ దేమ ఇహలోక లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమ అనే భక్తుడు ఈ లోకాన్ని స్నేహించాడు, ఈ లోకాన్ని ప్రేమించాడు. ప్రేమించిన ఆయన ఇక సేవకుని వదిలిపెట్టేశాడు, ఆత్మీయ తండ్రిని వదిలిపెట్టేశాడు. ఈ లోకం మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో చూడండి. దేమ అపోస్తుడైన పౌలును వదిలిపెట్టడానికి కారణం, లోకములో కలిసిపోవడానికి కారణం ఏంటంటే ఈ లోకాన్ని ప్రేమించదు. మనము ఎవరిని ప్రేమిస్తున్నాం? భార్య బిడ్డల, సంఘాన్ని, లేక ఈ లోకమున? దేన్ని ప్రేమిస్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారము ఉన్నాం. నేను ఇంకొక మాట కూడా చెప్తాను అర్థమవటం కోసం, టైం ఎక్కువ లేదు కానీ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో నయమాను అనే వ్యక్తి ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి తనకున్న కుష్ఠరోగం పోగొట్టుకొని వెళ్ళిపోతే అతడు వస్తూ వెండి, బంగారం, వస్త్రాలు తీసుకొచ్చి సేవకుడికి ఇస్తుంటే సేవకుడు తిరస్కరించాడు. సేవకుడు తిరస్కరిస్తే అక్కడ ఉన్న గెహజీ వాటిని ఆశించి అవి పొందుకోవాలని, అవి తీసుకోవాలని ఆశించి వెంటబడి పరిగెత్తి వెళ్ళి, అయ్యా సేవకుడు ఇందాక వద్దన్నాడు కానీ ఇప్పుడు తీసుకురమ్మన్నాడని అబద్ధం చెప్పి ఆ వెండి, బంగారం, వస్త్రాలు తెచ్చుకున్నాడు. అంటే దేని ప్రేమించాడు? వెండిని, బంగారాన్ని, వస్త్రాలను ప్రేమించాడు గెహజీ. తద్వారా పుష్టు తెచ్చుకున్నాడు. దేమ ఈ లోకాన్ని స్నేహించి సేవకుణ్ణి, ఆత్మీయ తండ్రిని, అపోస్తలుడైన పౌలును పోగొట్టుకున్నాడు, వదిలిపెట్టేశాడు. ఇక ఏమైపోయిందో తెలియదు. గెహజీ ఈ లోకంలో ఉన్న బంగారం, వెండి ఆశించి పాపాన్ని తెచ్చుకున్నాడు. అంటే కుష్టు అనేది పాపానికి గుర్తు. భౌతికంగా రోగమే అది, కానీ కుష్టు అనేది పాపానికి గుర్తు. అంటే ఇతను పరిశుద్ధుడే, మంచివాడే, అని పాపాన్ని తెచ్చుకున్నాడు, పాపములో పడిపోయాడు. అదే విధంగా ఈ లోకంలో మనము కూడా ఈ లోకాన్ని స్నేహించినట్లయితే, లోకములో ఉన్నదాన్ని ప్రేమించినట్లయితే మనము కూడా శాపానికి గురయ్యే వారిగా ఉన్నాం. పాపములో పడిపోయే ప్రమాదం ఉంది. మనము భక్తి మార్గం నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది. అందుకని మనం వీటి నుంచి జాగ్రత్త పడాలి. ఇది మనకు పాఠము అని నేను చెప్పాలనుకున్నాను. ఇది మొదటి విషయం. ఈ లోకమును కానీ లోకములో ఉన్న దేనిని ప్రేమించకుండా ఉండడం కోసం యేసు ప్రభువు మనకు మాదిరిగా ఉండడం కోసం ఆయన వాళ్ళ రాజుగా చేయాలనుకున్నప్పుడు తెలిసినప్పుడు వారి దగ్గర నుంచి ఆయన తప్పించుకొని పారిపోయినట్టుగా చూస్తున్నాం. ఇంకొక మాట కూడా చూడండి, 2వ విషయం చెప్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం. కొలస్సీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 1వ వాక్యంలో ఒక మాట రాయబడింది. అదేంటంటే తులసి 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇది 2వ మాట. లేదా మనం ఆయనలోకి ఏం నేర్చుకుంటాం అని కానీ ఆయన మనకు మాదిరిగా ఉంచడం కోసం అలా చేశాడని చెప్పే కదా నేను. ఏ విషయంలో మాదిరి అంటే లోకాన్ని ప్రేమించకుండా ఉండే విషయంలో మాదిరి. 2, పైన ఉన్న వాటిని వెతకాలి. పైన ఏముంది? పైన కింద భూమి ఉంది, పైన ఆకాశం ఉంది, పైన పరలోక రాజ్యం ఉంది. అది యుగ యుగాలు ఉండేది, శాశ్వతం ఉండేది, తరతరాలు ఉండేది, ఎన్నటికీ ఉండేది. కానీ పేతుపత్రం రాయబడింది ఈ భూమి, ఈ ఆకాశం ఇవన్నీ ఒక రోజులో కాలిపోతాయి, ఇవన్నీ గతించిపోతాయి, ఇవన్నీ లయమైపోతాయి. అంటే ఇక్కడ ఈ లోకములో లయమైపోయేవి ఉన్నాయి, కానీ ఆ పై లోకములో లయం కానిది ఉంది, అక్షయమైనది పరలోక రాజ్యం ఉంది. ఎన్నటికి తరతరాలు ఉండేటువంటి రాజ్యం ఉంది. పైన ఉన్న వాటినే వెతకుడి అంటే మొదటగా నా నీతిని నా రాజ్యమును వెతకుడని దేవుడు సెలవిచ్చినట్టుగా పైన యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోని ఆయన అత్యున్నత సింహాసనంపై ఆశీనుడై ఉన్నాడు. పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల దూతలతో కొనియాడబడుతున్నట్టుగా ఉంది. కాబట్టి మనము ఈ భూమి మీద ఏది ప్రేమించినా ఏది కోరుకున్నా అది కొద్ది రోజులు లయమైపోతుంది. మనం కూడా టెంపరవరీ, మనం శాశ్వతం కాదు ఈ భూమి మీద. అందుకని పైన ఉన్న వాటినే వెదకుడి అని చెప్పడం ద్వారా యేసు ప్రభువు పైన ఉన్నాడు, పైన దేవుని కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. అక్కడ నిజమైన స్వాతంత్రంతో కూడిన దేశం ఉంది, అదే నిత్య జీవం, అదే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని మనం కోరుకోవాలి అని మనకు మాదిరిగా ఉంచడం కోసం యేసు ప్రభువు వారు ఈ ఆయన వారు రాజుగా చేయాలని ఆలోచన చేస్తా ఉంటే వారి దగ్గర నుంచి తప్పించుకొని ఆయన పారిపోయినట్లుగా చూస్తాం. 3వ విషయమును కూడా చెప్తాను మరలాగా. మత్తయి సువార్త 23:12 చెప్తా కదా, మనల్ని మనం తగ్గించుకోవడం కోసం ఆయన అయ్యా నాకు రాజొద్దు, ఈ రాజరికం వద్దు, ఈ కిరీటం వద్దు, మీ ఘనతలొద్దు, మీ పొగడ్తలొద్దు, ఏమీ వద్దు అని అనడం ద్వారా నేను తగ్గించుకొనే జీవిస్తాను, నాకేం అక్కర్లేదు ఈ లోనిది అని జీవించాడు. ఈ విషయంలో మనకు మాదిరి చూపించాడు ఆయన. ఈ విషయంలో మనము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అట్లానే బ్రతకాలి అనే ఆయనలోనికి మనము నేర్చుకుంటున్నాం. యేసు ప్రభువులో మనం ఏం నేర్చుకుంటున్నాం? యేసు ప్రభువులో మనం ఏం చూస్తున్నాం? యేసు ప్రభువులో మనం ఏం గమనిస్తున్నాం? ఈ బైబిల్ స్టడీలో ఈ రోజున ఈ యొక్క థాట్, చిన్న ఆలోచన మీరు ఆలోచన చేయండి. దేవుడు మీకు మరింత సమాచారం దేవుడు దయచేస్తాడు. రాసి పెట్టుకోండి, ధ్యానం చేయండి, దేవుడు మరిన్ని తలంపులు మీకు అనుగ్రహిస్తారు. వాళ్ళు సిస్టర్స్ మీటింగ్లో బాగా డిస్కషన్ చేసుకుంటూ ప్రతి విషయంలో అప్పుడప్పుడు బాగా చేసుకుంటూ ఉన్నారు. అప్పుడప్పుడు మనం కూడా ఇతర విషయాల్లో అలా డిస్కషన్తో కూడిన సందేశం అయితే బాగుంటుంది. అలా చేయడానికి దేవుడు ఎప్పుడన్నా సహాయం చేస్తాడని ఆశిస్తున్నా. ఓకే, నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఈ లోకమును కానీ లోకములో ఉన్న దేనిని ప్రేమించకుండా ఉండలాగున దేవుడు మనకు మాదిరి ఉంచాడు. 2, భూమి మీద ఉన్న వాటిని కాక పైన ఉన్న వాటిని వెతకాలి, పైన ఉన్న వాటిని కోరుకోవాలి అనే విషయంలో మనకు మాదిరి ఉంచాడు. 3, హెచ్చించుకోకుండా తగ్గింపు జీవితం కలిగి ఉండాలి అనే విషయంలో మనకు మాదిరి ఉంచాడు. ఇది ఈ రోజున మనము యేసు ప్రభువులో ఉన్న మాదిరి, మనం చూసేది, మనం నేర్చుకోవలసింది, మనం గమనించింది ఈ 3 విషయంలో మనము ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఈ 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఈ 3 విషయాలు మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేయలాగున. ఇంకొక విషయం చెప్తాను. అసలు విషయం ఏంటంటే, నేను అంటాను ఇట్లా, అసలు నేను అసలు రాజును రాబాయ్, మీరు నన్ను రాజుగా చేసేదేమి అనే భావం. ఆయన ఎలా పుట్టాడు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నారు వాళ్ళు. వచ్చేమా అంటే ఆయన పుట్టడమే, ఆయన పుట్టుక రాజు పుట్టుక, రాజు ఆయన రాజు. మనం కూడా 1వ పేతురు పత్రిక 2:9 మనము రాజులైన యాజక సమూహం. ఆయన రాజు,
ఆయన బిడ్డలమైన మనము, ఆయన నమ్మిన మనము కూడా రాజే బిడ్డలమే. రాజు అయిన యాజక సమూహం. ఒక మాట చూడండి, 95వ కీర్తన 3వ వచనం చూడండి. 95వ కీర్తన 3వ వచనములో ఒక మాట రాయబడి ఉంటుంది. అది చూడాల్సిన మాట. 95వ కీర్తన 3వ వచనములో యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైగా మహాత్మ్యము గల మహారాజు. ఈయన మహారాజు. ఇంకో మాట కూడా చూడండి, 29వ కీర్తన 10వ వచనం. 29వ కీర్తన 10వ వచనంలో కూడా ఆయన గురించి గొప్పగా బైబిల్లో కనీసం ఒక 100 రెఫరెన్సులు ఉంటాయి యేసు ప్రభువుని గురించి, దేవుని గురించి, ఆయన రాజు అని చెప్పడం కోసం. కానీ ఆయన చెప్పట్లేదు, ఒక 2 మాటలు చెప్తాను. 29వ కీర్తన 10వ వచనంలో యెహోవా ప్రళయముల మీద ఆసీనుడు ఆయన, యెహోవా నిత్యము రాజుగా ఉన్నాడు. నిత్యము రాజుగా ఉన్నాడు. నిత్యము రాజుగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన రాజు, ఆయన ఎల్లప్పుడూ రాజు. ఆయన రాజుగానే పుట్టాడు. ఆయన రేపు రాబోతున్నాడు మన కోసం. సంఘాన్ని వధువు సంఘంగా సిద్ధపరచబడిన వారు తీసుకెళ్తాడు. ప్రభు నమ్మిన వారిని లేపుతాడు. ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు అని ఎందుకు చెప్పబడిందంటే, వారు ఒకరినొకటి యేసు ప్రభు చూస్తారు, వారు లేస్తారు. మనం అందరం పైకి తీసుకెళ్తారు, మధ్యాకాశానికి తీసుకెళ్తారు. కొన్ని దినాలు 7 ఏళ్ళు ఆ తర్వాత మనం అందరినీ యేసు ప్రభు భూమి మీదకి తీసుకొస్తాం. అప్పుడు ఆయన 1000 సంవత్సరాలు మనల్ని పరిపాలిస్తాడు. అప్పుడు రాజు ఆయన. అదే ప్రవచనం. ఇది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనములో ఉంటుంది. ప్రకటన గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనములో, ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారి ధనులు పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణములకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయదు. ఆయన వెళ్తాడు, ఆయనతో పాటు మనము కూడా ఉంటాం. ఆయన రాజు, ఆయన పరిపాలనలో మనం ఉంటాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు అని రాయబడింది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనములో, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలము ముందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన సర్వాధిపతి, ఆయన నిత్యము రాజు. ఆయన ఈ లోకములో దేవుడైంది మానవునిగా పుట్టాడు. మానవునిగా పుట్టినప్పుడు కూడా యూదుల రాజుగా పుట్టాడు. పుట్టిన తర్వాత అందుకే ఆయన రాజుగా, శావుకునిగా, యాజకునిగా పుట్టాడు. కాబట్టి ఆయన పుట్టినప్పుడు ఆయన దగ్గరికి బహుమానాలు తీసుకుపోయినప్పుడు బంగారము, బోలము, సాంబ్రాణి ఇచ్చారు. బంగారము రాజుకు గుర్తు, బోలము, సాంబ్రాణి చావుకునిగా, యాజకునికి గుర్తుడు. కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు రాజు. ఆయన రాజు అయితే ఆయనను మరల మనం రాజుగా చేసేదేం కాడా? అవివేకం కదా, అవివేకం. ఆయన అందుకనే మీరు నన్ను రాజుగా చేసేది రాబాయ్ అన్నట్టుగా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఈ లోకంలో ఆయన రాజరికం ఏలడానికి, పెత్తనం చేయడానికి, పరిపాలన చేయడానికి 33.5 సంవత్సరాల వరకు సిద్ధంగా లేడు. మనుష్య కుమారుడు మార్కు 10:45లో మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకు వచ్చాడు. పరిచారం చేయుటకు వచ్చాడు. పాపను రక్షించడానికి వచ్చాడు. 1 తిమోతి 1:15లో ఆయన రాజుగా ఉండడానికి, కిరీటం పెట్టుకోవడానికి, పెత్తనం చేయడానికి, సింహాసనం మీద కూర్చోడానికి పుట్టలేదు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి పిల్లలు. కొద్దిగా స్పీడ్గా చెప్పాను, ఎందుకు బ్రాడ్ మెసేజ్ లాగా అనిపించింది నాకు. 25కి వచ్చింది, 9:25కు. ఇక ముగించడం న్యాయం. నేను చెప్తాను, ముగింపులు కూడా మళ్ళీ జ్ఞాపకం చేసి ముగిస్తాను. కాబట్టి ఆయన పరిచారకునిగా వచ్చాడు, రక్షకునిగా వచ్చాడు.
కిరీటం పెట్టుకోవడానికి రాలేదు, పెత్తనం చేయడానికి రాలేదు, సింహాసనం మీద కూర్చోడానికి వచ్చాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేద పుస్తకాలతో కొనియాడబడుతున్న దేవుడు తన సింహాసనాన్ని వదిలిపెట్టి, కిరీటాన్ని పక్కన పెట్టి, రాజరికాన్ని పక్కన పెట్టి, నిన్ను నన్ను రక్షించడానికి పాపుల రక్షకునిగా, సామాన్య మానవునిగా ఈ లోకములకు వచ్చాడు. అందుకే ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన రాజరికాన్ని వెళ్ళడానికి రాలేదు కాబట్టి వీళ్ళందరూ అయ్యా అంటే వీళ్ళు ఎందుకు రాజుగా చేయాలనుకున్నారంటే నీటిని ద్రాక్షారసంగా చేశాడు ఒకసారి. అది మనం చూసాం యోహాను సువార్తలో. నీటిని ద్రాక్షారసంగా చేశాడు. తర్వాత నతనేలును పిలిచాడు. తర్వాత స్త్రీని క్షమించాడు. రాబోయే మెస్సీగా అన్నీ చెప్పాడు. నీకు 5 మంది పెనిమిటి ఉండరని చెప్పడం ద్వారా ఆయన ప్రవక్త ఆమె గుర్తెచ్చింది. వాళ్ళు నూర చెప్పుకున్నారు. తర్వాత 5 రొట్టెలు 2 చిన్ని చేపలు అద్భుతం చేయటము. అంతకుముందు దాదాపుగా 33 ఎన్ని సంవత్సరాల నుంచి రోగి కోనేటిలో దించుటకు నాకు ఎవడు లేదన్నప్పుడు స్పష్టపరిచాడు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అతను? 35 37 38 సంవత్సరాలు. అంటే ఈ అద్భుతాలన్నీ చూసిన తర్వాత ఈజ్ గ్రేట్, ఈజ్ కింగ్ అని వాళ్ళు గుర్తించి అబ్బా నువ్వు రాజుగా ఉంటే మాకు బాగుంటుందయ్యా అని ఆలోచన చేశారు. వాళ్ళు రాజుగా చేయాలనుకున్నారు. కానీ ఈ రాజకీయాలు నాకు వద్దు, మీ పొగడ్తలు నాకు వద్దు, ఏమి నాకు వద్దు, నా పని వేరే ఉంది. నేను బీదలకు స్వార్థ ప్రకటించాలి, అనేకులు నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలి. ఇది నా పని, ఇది నాకు ఆహారం ఉన్నదని ఆయన బయటికి అంటే ఆయన లక్ష్యం కోసం పనిచేశాడు. ఈ రోజున మనం ఎలా పనిచేస్తున్నాం? ప్రతిమాల కోసమా, లక్ష్యం కోసమా, లక్ష్యాన్ని చేరుకుంటున్నామా, లక్ష్యం నుంచి తప్పిపోతున్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం. ఒకవేళ నాకు ప్రేరేపణ కలగజేస్తే ఈసారి మరింత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. లేదంటే ముగిద్దాం. ఈ రోజున చాలా చెప్పే కదా, అవి పక్కన పెట్టండి. బాప్తిస్మం సంగతి, కాలు కట్టిన సంగతి, బాప్తిస్మం పక్కన పెట్టండి. అంటే కొన్ని స్పెషల్ థింగ్స్, స్పెషల్ కార్యక్రమాలు చేశాను చెప్పడం కోసం చెప్పాను. ఈ రోజు సందేశం ఏంటంటే ఆయన మనకు మాదిరిగా ఉండటం కోసమే ఆయన అలా చేశాడు. తప్పించుకొని వెళ్ళిపోవడం చూస్తున్నారు. ఇది ఏంటంటే పైన ఉన్న వాటిని వెతకాలి. ఒకటి మనం ఈ లోకాన్ని కానీ లోకంలో కానీ ఎత్తకుండా ఉండడం కోసం, ప్రేమించకుండా ఉండడం కోసం మాదిరి. తర్వాత మనల్ని మనం తగ్గించుకొని ఉండాలి అనే ఉద్దేశం మనకు మాదిరిగా ఉన్నాడు. ఆ విధంగా ముందుకు సాగి వెళ్దాం. దేవుడి మాటలు దీవించున్నాక ఇంకా 3 నిమిషాల సమయం ఉంది. దేవుడు మనందరూ దీవించున్నాక సమయాన్ని సేవకులకు పెద్దలకు అప్పచెప్తున్న ఓర్పు హ్యాపీ. వందనాలన్నా, మంచి తలంపులు అందించిన అది రవి అన్నకు సంఘం తరఫున వందనాలు తెలుస్తున్నాం. నిజంగా మరి యేసుక్రీస్తు ఎందుకు తప్పించుకుని పోయాడు రాజుగా ఉండకుండా అని మనం ఆలోచన చేసినప్పుడు లోకమును ప్రేమించకుండా ఉండడానికి, మనకు మాదిరిగా ఉండడానికి, పైన వాటిని వెదకుండా తగ్గింపు జీవితం ఉండడానికి మరి నిజమైన రాజైనా కానీ యేసయ్య రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు అన్నమాట జ్ఞాపకం చేసుకున్నాం. మంచి తలంపులు దేవుడు మనకు అనుగ్రహించాడు. రవి బ్రదర్కి వారి కుటుంబానికి తెలుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. రమేష్ అన్న ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయన్నా? అన్న ప్రార్థన ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా రమేష్ అన్న? ఎంత బాగున్నారా అక్కడ? ఓకే ఓకే సరే అన్న, ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. సర్వాధికారి సర్వోన్నతమైన మా గొప్ప దేవ, మరి బైబిల్ స్టడీలో మరి రవి బ్రదర్ని నిలబెట్టుకొని మాకు అందించిన వాక్యం స్తోత్రాలు తెలుస్తున్నాం అయ్యా. మరి ఈ వాక్యంలో మేము చూస్తున్నాం ప్రభావ, మరి మీరు రాజుగా ఉండడానికి ఇష్టపడలేదు కానీ తప్పించుకున్నారు. ఎందుకంటే మాకు మాదిరిగా ఉండడానికి
మీ యొక్క తగ్గింపు జీవితం మాకు మాదిరిగా ఉండడానికి, మరి లోకాన్ని మేము ప్రేమించకుండా పైనున్న వాటిని వెతకడానికి